నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు కొత్తపల్లి మండలాలలోని ఇస్కాం చెలిమిల్ల గ్రామాలలో వరద నీటికి ముంపుకు గురైనటువంటి పంట పొలాలను పరిశీలించిన వైసీపీ డైనమిక్ యంగ్ లీడర్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట పొలాల నష్టపరిహారాన్ని అధికారులు పార్టీ పెద్దల దృష్టికి తీసుకుని పోయి రైతులకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. గత 3 రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముఖ్యంగా నందికొట్కూరు నియోజకవర్గంలోని పాములపాడు మండలం కొత్తపల్లె మండలంలో కొన్ని చెరువులు తెగడం వల్ల వరద నీరు ఎక్కువగా వచ్చి పొలాలలోకి పోయి రైతులు పండించిన పంటలకు భారీ నష్టం జరిగింది. గత 3 రోజులుగా ముఖ్యంగా పాములపాడు మండలంలోని చెలిమిల్ల గ్రామము, ఇస్కాల గ్రామము, అదే రకంగా బానుముక్కల గ్రామంలో 2500 నుండి 3000 ఎకరాలకు పైగా పంట నష్టం జరగడం నిజంగానే ఇది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడికి వచ్చి రైతుల బాధలు వింటుంటే కూడా అవన్నీ చెప్పుకోవడానికి కూడా వర్ణాతీతం. ఎందుకంటే కష్టపడి పంట పండించేది, తన శ్రమపైన ఆధారపడి బతికేది, ఎవరి దగ్గర ఒక సాయం ఆశించకుండా ఆత్మగౌరవంగా బతికేది రాష్ట్రంలో ఒక రైతు ఒక్కడే. అటువంటి రైతు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచిగా పంటలు పండుతున్నాయి, పండిన పంటలకు రేట్లు వస్తున్నాయి, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు, అన్ని రకాలుగా సంతోషంగా ఉన్నారనుకుంటున్న క్రమంలో ఈరోజు ఈ భారీ వర్షాలు పడడము, దానికి కూడా కారణం ఒక్కసారిగానే విశ్లేషించుకుంటే గాన పూర్వపు ప్రభుత్వం, ఇంతకుముందు పనిచేసినటువంటి ప్రభుత్వము నాయకులు వాగులను ఎక్స్పాండ్ చేయకుండా నీరు చెట్టు కార్యక్రమం అని చెప్పి కోటాను కోట్ల రూపాయల డబ్బును వాళ్ళ ఖాతాల్లో వేసుకోవడమే తప్ప ఆ పనులను సక్రమంగా పూర్తి చేసినా కూడా ఈరోజు పైనుండి వచ్చే నీళ్లు సులభంగా పోయి మళ్ళీ శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో కలిసిపోయి ఆ పరిస్థితులు ఏమీ లేకుండా పనులని నామమాత్రంగా చేసి కేవలం కాంట్రాక్ట్లలో కమిషన్ల కోసమే ఆ రోజు చేసిన వాళ్ళ తప్పిదాల వల్ల ఈరోజు ఈ 3000 ఎకరాల భూమికి కూడా పంటకు కూడా నష్టం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అధికారులందరూ కూడా రావడం జరిగింది. డిఈ గారు కానీ, ఎస్సీ గారు కానీ, వాళ్ళందరితో కూడా ఒకసారి చర్చించి అదే రకంగా ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు అందరికీ పంట నష్ట పరిహారం కల్పించి, అదే రకంగా కొత్తపల్లె మండలంలోని గోవలగుంట్ల కానీ, కొత్తపల్లె గ్రామంలో కానీ అక్కడ కూడా ఈ చెరువులు తెగిపోవడం వల్ల అక్కడ ఉండే జాలర్లు కానీ, తెలుగు వాళ్ళు, గంగపుత్రులు వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా పెట్టుబడులు పెట్టి వాళ్ళు కూడా నష్టం చెందినారు. వాళ్ళకందరికీ కూడా రిపోర్ట్ ఒకసారి తీసుకొని అధికారుల దగ్గర, అధిష్టానం దగ్గరికి తీసుకుపోయి వాళ్ళకి నష్టపరిహారం అందించి వాళ్ళని ఆదుకుంటామని తెలియజేస్తూ, అదే రకంగా గత 2 రోజుల నుంచి ఇక్కడనే ఉంటూ స్థానిక నాయకులు మన నాగరాజు గారు కానీ, మా గౌడన కానీ, మిగిలిన నాయకులు అందరూ వాళ్ళ వంతు సాయంగా భోజనాలను ఏర్పాటు చేస్తూ, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తూ, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు చూపిస్తున్న చొరవ కూడా అభినందనీయమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇంకా కొన్ని చోట్ల ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి మేము కూడా పోతున్నాము. పంట నష్టం ఏ స్థాయిలో జరిగింది అనేది కూడా చూసి దాని తర్వాత మా వంతు సాయం కూడా మేము చేస్తామని తెలియజేసుకుంటూ, ఇంత కార్యక్రమానికి మీరు కూడా వచ్చి ప్రపంచానికి తెలియజేసేదానికి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు కూడా నాకు కృతజ్ఞతలు చెప్తాను.